రోజు ఓ తమ్ముడు అత్తవైపు నుంచి పోరంట, భార్య వైపు నుంచి పోరంట. రాచి రంపాన పెట్టేదట భార్య. అందరూ కొట్లాటైతే ఇంట్లో కొట్లాడతారైతే ఈ అమ్మాయి వీధిలో కొట్లాడిద్దట. నడి రోడ్డు మీద ఉండి రేయ్ రారా బయటకు రారా, బయటకు రారా అని అంటా ఉండేదంట. భర్త లాపుటుండి అరే అంటే అన్నావు కానీ బయట అనకమ్మా, లాప్టుకు వచ్చానమ్మా, నలుగురు వింటారమ్మా, పతివులు ఆడుకుంటాడంట. నడి వీధిలో ఉండి ప్లేట్లు గ్లాసులు ఇసిరేస్తుందంట. అట్లా చేయొద్దమ్మా, పరుగు పోతే మనం దేవుని బిడ్డలం, దేవుని నామం దూషించబడిద్ది, వద్దమ్మా అట్లా చేయొద్దమ్మా భర్త అంటా ఉండేవాడట. సేవకుడికి ఈ విషయం తెలిసింది. అడిగాడంట, తమ్ముడా ఇంత గయ్యాలితనం కలిగిన భార్యను ఒక్క మాట అనకుండా నువ్వెలా ఓర్చుకున్నావు తమ్ముడా? మామయ్య లేడు, సరే ఇద్దరు ఆడవాళ్ళ పెత్తనం అయిపోయింది. ఈయన అన్నారట, ఇద్దరిది ఆడవాళ్ళ పెత్తనం అయిపోయింది, వాళ్ళిద్దరూ కలిసి నేనంత హెరాస్మెంట్ చేస్తూ ఉంటే అసలు నువ్వు ఎట్లా ఓర్చుకున్నావు తమ్ముడా అంటాడంట. పాపిగా నేను బ్రతుకుతున్నప్పుడు నా ప్రభు నన్ను ఓర్చుకున్నాడే, దోషకుడిగా బ్రతుకుతున్నప్పుడు నా ప్రభు నన్ను ఓర్చుకున్నాడే. నేను నా భార్య నన్ను బాధ పెట్టిన దానికంటే నా ప్రభువు నేను ఇంకెక్కువ బాధ పెట్టానయ్యా. ఆయన నన్ను అంత ఓర్చుకున్నప్పుడు ఈ మాత్రం బాధ నేను ఓర్చుకోకూడదా? ఆ ఓర్పు సహనం సిలువ దగ్గర నేను నేర్చుకున్నాను అన్నాడట. నా మాట అర్థమవుతుందా? ఈ ఓర్పు సహనం సిలువ దగ్గర నేను నేర్చుకున్నా. సిలువను చూసినప్పుడల్లా నాకు ఓర్పు నేర్పింది, సహనం నేర్పింది. దోషణకు ప్రతి దోషణ చేయకుండా, కీడుకు ప్రతి కీడు మాట్లాడకుండా, స్పందనకు ప్రతిస్పందన లేకుండా ప్రతి దాన్ని సహించి భరించి ఓర్చుకునే ఆ శక్తి సిలువ నాకు నేర్పింది. నీకు రోషం ఎక్కువ ఉందంటే, నీకు కోపం ఎక్కువ ఉందంటే, ఒక్క మాట అంటే ఓర్చుకోలేని తత్వం నీకుందంటే, తల్లి మీ నాన్నగా చెప్తున్నా, సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు, నీ యేసయ్యను సిలువకి ఎక్కించావు. నా కోపం చంపుకుంటా యేసయ్యా, నా తొందరపడుతనం చంపుకుంటా యేసయ్యా, సహజ సిద్ధంగా మనిషికి ఉండే అహాన్ని చంపుకుంటా యేసయ్యా అని నీవు సిలువకి ఎక్కితే నీ హృదయపు సింహాసనం మీద యేసుక్రీస్తు వారు ఆసీనులై నిన్ను పరిపాలన చేయటం ప్రారంభిస్తారు.